సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ట్యాగ్ లైన్ అనేది ఉంది, మన భారతదేశంలోనే విత్తన భాండాగారం. తెలంగాణ ఈజ్ నోన్ ఫర్ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా. దాదాపు 33% కంటే ఎక్కువనే, ఆల్మోస్ట్ 1/3 కంటే ఎక్కువనే, ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 40% కంటే ఎక్కువ భారతదేశంలో విత్తనాభివృద్ధి, విత్తనాల యొక్క ఉత్పత్తిలో తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ ర్యాంక్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే పంటలు పండించడంలో కాదు, కేవలం విత్తనాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం వచ్చేసి మొదటి నుంచి కూడా ఆధిపత్య ధోరణి అనేది కొనసాగిస్తుంది. అదొకటి. ప్లస్ ఫార్మాసిటికల్స్, అయితే బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా మన తెలంగాణ రాష్ట్రానికే ఆ యొక్క గౌరవం అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే బెంగళూరుకి సిలికాన్, ఎలాగైతే చెన్నైకి డెట్రాయిట్, ఎలాగైతే ఇక ఫినాన్షియల్ క్యాపిటల్ వచ్చేసి బాంబే అనేది ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, ఓకేనా, ఆ యొక్క ఫార్మసిటికల్ హబ్ అని చెప్పేసి మనకి ఆ ట్యాగ్ లైన్ అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకే, అందులో భాగంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఎప్పటికప్పుడు కూడా అత్యాధునికమైన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎప్పటికప్పుడు కూడా నూతన వంగడాలు అనేది సృష్టించి తెలంగాణ రైతులకి అందించడం జరుగుతుంది. అత్యధిక శాతంగా చూసుకుంటే తెలంగాణ రైతులు విత్తనాలు అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించిన ఆ యొక్క ఉత్పత్తి, సరఫరా, నాణ్యత పరీక్షలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నియంత్రణ, క్రమబద్ధీకరణ అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి సంస్థ అనేది చూసుకుంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. రాష్ట్ర మరియు కేంద్రం విడుదల చేసిన రకాలు, నోటిఫైడ్ సీడ్స్ ఏదైతున్నాయో, నోటిఫైడ్ క్రాప్స్కి సంబంధించిన రకాలతో ఆ యొక్క పంట రకాల నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి మరియు సరఫరా నిర్ధారించడంపై కార్పొరేషన్ అనేది దృష్టి పెడుతున్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ప్రధాన పంటల్లో వరి, ఏదైతే మనం చెప్పుకున్న శనగపప్పు, మనం చెప్పుకున్న వేరుశనగ మరియు సోయాబీన్ ఉన్నాయి. ఇతర పంటలు హైబ్రిడ్ మొక్కజొన్న, జొన్న, నువ్వులు మరియు అనేక కూరగాయల పంటలు కూడా ఈ యొక్క విత్తనాలు అభివృద్ధి చేస్తున్న సంగతి